లీడ్ ఒకటి కనిపిస్తోంది. 7 కనిపిస్తాయి 7 స్థానాలకు సంబంధించి. అందులో వైఎస్ఆర్సీపీ 6 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. టీడీపీ 1 స్థానంలో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. అదే సమయంలో మనం లెఫ్ట్ సైడ్ చూడండి, మీకు క్లియర్ గా కనిపిస్తుంది 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 1 స్థానంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ లీడ్లో కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. వైఎస్ఆర్సీపీ 6, టీడీపీ 1, బీజేపీ 0, జేఎస్పీ 0, అదర్స్ 0 క్లియర్ గా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతానికి 7 స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ లో లీడ్ లో ఉన్నటువంటి స్థానాలని 7 మనం చూస్తుంటే అందులో 6 స్థానాలు వైఎస్ఆర్సీపీ కనిపిస్తున్నాయి. 1 మాత్రమే టీడీపీ నుంచి కనిపిస్తోంది. చంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉంది. తిరుపతి ఎంపీ అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉంది. చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ మరోసారి పట్టు నిలుపుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇటు తిరుపతికి సంబంధించి ఎంపీ స్థానాల్లో కూడా మనం ఒకటి ఆధిక్యంలో ఉందనేది చూస్తున్నాం కదా, అది తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి రిజల్ట్ మనం చూస్తున్నాం. అక్కడ ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే తిరుపతి అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా ఒక రిజల్ట్, అంటే మనం ఎవరు లీడ్లో ఉన్నారో చూస్తున్నాం. తిరుపతి అసెంబ్లీ స్థానంలో కూడా వైఎస్ఆర్సీపీ లీడ్లో కంటిన్యూ అవుతోంది. తిరుపతి, చంద్రగిరి, అలాగే చీపురుపల్లి, గజపతి నగరం ఈ 4 మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. మిగతా 2 చోట్ల కూడా ఆ సమాచారం కూడా కాసేపట్లోనే మీకు నేను అందించబోతున్నాను. మొత్తం 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం లీడ్లో కంటిన్యూ అవుతోంది. టీడీపీ కేవలం 1 స్థానంలో కంటిన్యూ అవుతోంది. ఇటు పార్లమెంటు స్థానాలు తీసుకుంటే 25 స్థానాల్లో 1 స్థానానికి సంబంధించినటువంటి సమాచారం ప్రస్తుతం మన దగ్గర ఉంది. తిరుపతి పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆ స్థానంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ లీడ్లో కంటిన్యూ అవుతోంది. ప్లీజ్ అమర్ గారు, లీడ్ జస్ట్ ఇప్పుడు వరకు మీరు సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికలకు పోతున్నప్పుడు గెలిచే వాళ్ళని పెట్టుకుంటారా, పోటీలో ఓడిపోయే వాళ్ళని పెట్టుకుంటారా? ఎవరైనా లేక ఎవరినో తీసుకొచ్చి పెట్టుకున్నారని ప్రచారం అయితే విన్నాను సార్. అవునండి, ఇంకో 2 గంటలు అయితే మీకు ఫలితాలు వస్తే అప్పుడు అర్థమవుతుంది ఎందుకు మార్చాడనేది. ఎవరైనా ఎన్నికలకు పోయేది ఎందుకు? గెలవాలి, అధికారంలోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలనే కదా. ఆ గెలవాలి అన్నప్పుడు ఏం చేయాలి? గెలుపు గుర్రాలు నిలబెట్టాలి కదా. ఇక్కడ పనికిరాని వాడు అక్కడ ఎట్లా పనికొచ్చాడు అని అంటే, మరి చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో పనికిరాని వాడు కుప్పంలో ఎందుకు పనికొచ్చాడు? ఎక్కడ గెలుస్తాను అనుకున్నాడు అక్కడ పోయి పోటీ చేసినాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల వదిలేసి వచ్చి పిఠాపురంలో ఎందుకు పోటీ చేసినాడు? గాజువాక, భీమవరం వదిలిపెట్టి పిఠాపురం ఎందుకు వచ్చాడు? ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు గెలుపు అనేది అంతిమ లక్ష్యం కాబట్టి ఎవరు గెలుస్తారనే నమ్మకం ఉంటుందో నాయకుడు వాళ్ళని నిలబెడతారు. అక్కడ మీరు చూడాల్సింది ఒకటి ఏమిటంటే ఇమ్మెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయం వెనకాల వారన్నట్టు ఎవరితో చర్చిస్తున్నాడు, తానే సొంతంగా నిర్ణయించుకుంటున్నాడా, ఇవన్నీ మనకు అనవసరం. ఆయనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక ఆత్మస్థైర్యం ఏదైతే, ఆత్మవిశ్వాసం ఏదైతే ఉన్నదో, ఫలానా వాడిని ఇక్కడ నేను నిలబెట్టాను, గెలుస్తాడు. ఎక్కడో 1-2 తప్పులు జరిగితే జరగవచ్చు, తప్పులు జరుగుతాయి. ఎర్రర్ అనేది ఇప్పుడు ఇక్కడ మీరు చూడాల్సింది, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, 2 జరుగుతున్నాయండి ఇక్కడ. ఒకటి జగన్ ఆర్ నో జగన్, రెండోది జగన్ అండ్ పీపుల్. మధ్యలో ఉన్న వాళ్ళని, ఎమ్మెల్యేని కానీ ఎంపీలని కానీ నేనేం తక్కువ చేయడానికి, కించపరచడానికి మాట్లాడడం లేదు. కానీ ఎప్పుడైతే ప్రాంతీయ రాజకీయాల దగ్గరికి వస్తామో ఖచ్చితంగా నాయకుడు కౌంట్ అవుతాడు. నాయకుడు సరిగ్గా లేకపోతే కింది వాళ్ళు ఎంత సమర్థులైనా, ఎంత బలవంతులైనా కూడా ఆ ప్రాంతీయ పార్టీ మనుగడ అనేది చాలా కష్టం అవుతుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ఒక ఉదాహరణ మనకు కళ్ళెదుట అనిపిస్తూ ఉన్నది. ఏం జరుగుతున్నది? ద ఫోర్ట్ ఇస్ క్రంబ్లింగ్. ఇంత అంటే ఒక 15 సంవత్సరాల పాటు పోరాటం చేసి, ఉద్యమం చేసి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీ ఇక్కడే కాదు, మనం జార్ఖండ్లో కూడా చూసినాం. శిబు సోరెన్ అంత కొట్లాడి అధికారం తెచ్చుకున్న తర్వాత ఇబ్బందులో పడ్డాడుగా. నాకు డౌట్ ఉంది అమర్ గారు, ఇప్పుడు డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అట్లాగే పార్లమెంట్ ఎలక్షన్స్ డైరెక్ట్గా ప్రాంతీయ పార్టీ పెద్ద ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఇక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బాగా దెబ్బతింటే తినుండొచ్చు. కానీ కేసీఆర్ గారు గట్టిగా నిలబడితే 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు అమలు చేయలేని పరిస్థితిలో బీజేపీని కనుక వెనక్కి నెట్టేయగలిగితే బీఆర్ఎస్కి దీన్ని తినేయడానికి ప్రయత్నం. ఇక్కడ తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితి ఉందండి. బహుశా అంటే నేను కరెక్ట్ కాకపోతే చెప్పండి. తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే
కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీలు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఏమో తెలంగాణ ఇచ్చింది, బీజేపీ ఏమో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పి. కాబట్టి తెలంగాణకు వచ్చేసరికి రెండు జాతీయ పార్టీల పరిస్థితి వేరు. డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడానికి కారణం అదే. బలంగా చెప్పుకోగలిగినారు, పోయి టీఆర్ఎస్ కొట్లాడి సాధించినా ఇచ్చింది మేము అని చెప్పుకోగలిగినారు కాబట్టి 10 ఏళ్ల తర్వాతనైనా మళ్ళీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. అలాగే అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ని విడగొట్టారు కాబట్టి రెండు జాతీయ పార్టీలుగా అక్కడ మనుగడ లేకుండా అయిపోయింది. 1% ఇప్పుడు కాదు ప్రసాద్ రెడ్డి గారు, ప్రదీప్ గుప్తా లాంటి వాళ్ళు గుర్తించాల్సింది ఏమిటి అని అంటే, భారతీయ జనతా పార్టీకి గొప్ప ఇది ఇస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ప్రదీప్ గుప్తా. రాష్ట్రాన్ని విడగొట్టిన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్రాన్ని విడగొట్టినందుకు కొన్ని రాజకీయ పక్షాల మీద కోపం ఉన్నది. కాంగ్రెస్ ను డెసిమేట్ చేసేసినారు. బీజేపీని ఎందుకు ఎత్తుకుంటారండి? 6 సీట్లు ఎందుకు వస్తాయి బీజేపీకి? అక్కడ లోక్సభ స్థానాలు 6 ఎవరితో పొత్తులో ఉన్నా బీజేపీకి ఎందుకు వస్తాయి ఆంధ్రప్రదేశ్ లో? కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావు. యాక్సిస్ సర్వేని తప్పు పట్టడంలో ఇంకా ప్రధాన ఉద్దేశం కూడా అదే. అక్కడ బీజేపీకి 4 నుండి 6 స్థానాలు అవకాశం ఇచ్చారు. అంటే మీకు ఏ కోశాన కూడా అరకు అవకాశం కనబడట్లేదు, అసలు రాజంపేట అవకాశం కనబడట్లేదు, అసలు తిరుపతి అవకాశం కనబడట్లేదు. మీకు రాజమండ్రి టైట్ ఫైట్ ఉంది, బిట్వీన్ ఎవరైనా గెలిచే అవకాశం కనబడుతుంది. సరే నరసాపురం అనకాపల్లి స్పష్టంగా బీజేపీకి ఉన్నది తప్పితే అసలు ఆయన 3 to 4 అనేది నేను కొద్దిగా గౌరవించేవాడిని సార్. నిజానికి కాంగ్రెస్ కంటే ఎక్కువ శిక్షించాల్సింది బీజేపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే కాంగ్రెస్ కనీసం ప్రత్యేక హోదా అనేది పెట్టిపోయింది. 10 ఏళ్ల అధికారంలో ఉండి నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ శిక్షించాల్సింది బీజేపీని కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళకి 6 ఎట్లా ఇస్తారు సీట్? చంద్రబాబు భుజాన్ని వేసుకొని వచ్చినంత మాత్రం ప్రజలు మారుతారా? వాళ్ళకి 13% ఇచ్చే అవకాశం ఉంటుందా? ప్రదీప్ గుప్తా అయితే 13% అనేసారు. నేను చెప్తున్నది అదే కాదు సార్. 13% ఎలా కౌంట్ చేస్తారు? ముందుగానే ఇప్పటి వరకు ఒక కూటమిలో ఉన్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది సార్? యాక్సిస్ మై ఇండియా చెప్పింది పూర్తిగా అసత్యం ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు. స్పష్టంగా కనబడుతోంది కదా, స్పష్టంగా మీకు తెలంగాణలో స్పష్టంగా అతను ఇచ్చినటువంటి స్థానాలు IVRS స్థానాలు ఇచ్చాడు అనేది మాకు అర్థం అవుతుంది. ఆయన 12 to 14 వరకు ఇచ్చాడు. కేవలం IVRS 100% డౌట్ లేదు. తెలంగాణ రీచ్ అవుతుంది సార్ IVRS పద్ధతి. 14 అంటే తెలంగాణ విషయంలో అయితే నాకు 100% ఇక నేను ఏమాత్రం వెనకంజను ఆయన విషయంలో మాట్లాడటానికి. ఆంధ్ర విషయంలో IVRS చేశాడా, అసలు అసెంబ్లీ ఎన్నికల్లో IVRS వర్కౌట్ కాదని తెలిసి కూడా ఏం చేశాడనేది సో మధ్యాహ్నం తర్వాత నేను వ్యాఖ్యానించాలంటే, తెలంగాణ అయితే అసలు స్పష్టంగా అతను IVRS మీద డిపెండ్ అయ్యాడు సార్. ఎందుకంటే 14 స్థానాలు IVRS చేస్తే అన్ని బీజేపీకి వస్తాయి, 14 స్థానాలు బీజేపీ కాదు. రైట్. ఎందుకు సార్ ఈ కొమ్మినేని గారు ఎందుకు ఒక రకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ను కూడా మ్యానిపులేట్ చేసి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ కాసేపట్లో వచ్చేస్తాయి అసలైన ఫలితాలు. పార్టీ క్యాడర్ డిమోరలైజ్ అవ్వకూడదు. ఓకే, అటువంటి విషయాల్లో చంద్రబాబు గారు దిట్ట. అసలు రేపు ఓడిపోతాడని ఆయనకి తెలిసినా కూడా నేనే గెలుస్తున్నానని చెప్పగల సమర్థత ఆయనకు.